ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే రెసోనెన్స్ ఫౌండేషన్ కొత్త బ్రాంచ్ సూర్యాపేటలో ప్రారంభమైంది. ఫౌండేషన్ ఎండి ఎన్ పూర్ణచంద్రరావు, మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వాలన చేసి కొత్త బ్రాంచ్ను లాంచ్ చేశారు. సరైన మార్గదర్శనం, క్రమశిక్షణ ఉంటే నేటి యువత అద్భుతాలను సృష్టిస్తారని జేడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చక్కని మార్గదర్శనం, శిక్షణ ఇచ్చే సంస్థ రెసోనెన్స్ అని చెప్పారు. రెసోనెన్స్ ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేలా అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చిందన్నారు సంస్థ ఎండి పూర్ణచంద్రరావు. ఇప్పుడు సూర్యాపేటలోనూ రెసోనెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈరోజు రెసోనెన్స్ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో 6th నుంచి 10th వరకు ఫౌండేషన్ అన్నది ఎలా ఉండాలి అంటే, పిల్లలు చాలామంది వివిధ జిల్లా ముఖ్యాలయాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఈ ఫౌండేషన్లన్నీ చదువుతున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి రెసోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు, మనం జిల్లా ముఖ్యాలయాల్లో ఈ మిగతా ప్రాంతాల్లో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో సూర్యాపేటలో ఈరోజు దానికి ప్రారంభోత్సవం అన్నది చేశాం. ఇంటర్మీడియట్ తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే తప్ప మన ఫ్యూచర్ అన్నది సెట్ అవ్వదు. ఇంజనీరింగ్ కావాలంటే జేఈ మెయిన్ రాయాలి, జేఈ అడ్వాన్స్ రాయాలి, లేకుంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి. అదే డాక్టర్స్ అవ్వాలనుకుంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, అడ్వకేట్లు అవ్వాలంటే క్లాట్ ఎగ్జామ్ రావాలి. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత అన్నీ కూడా ఎగ్జామ్స్తో ముడిపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్ష ఒక ఎత్తు అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఎత్తు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు బాగా అభివృద్ధి చెందాలంటే, మంచి ఫలితాలు చూపించాలంటే మొదటి నుంచే వాళ్లకు నెమ్మదిగా ఫౌండేషన్ ఇస్తే ఈ కాంపిటీషన్ని, ఈ పోటీని వాళ్ళు తట్టుకుంటారన్న ఉద్దేశంతో వారు ఈరోజు సూర్యాపేటలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి, ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెబుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు సూర్యాపేటలో రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా మనం దాదాపుగా 70 నగరాల్లో రెసోనెన్స్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఈరోజు సూర్యాపేటలో ఫౌండేషన్ సెంటర్ని మేము లాంచ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ సార్ రావడం, ఈరోజు ఈ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ సందర్భంగా పేరెంట్స్ తోటి అండ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ సూర్యాపేటలో మనం ఏంటంటే 6th to 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ కింద వాళ్ళ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత వారంలో 3 రోజుల పాటు కనుక వాళ్ళు ఒక 3 hours కేటాయించగలిగితే వాళ్ళకి స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒలింపియాడ్ ఎగ్జామ్స్, ఫ్యూచర్లో ఐఐటి, జేఈఈ లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ మనం ఇవ్వబోతున్నాం. సో దీన్ని డెఫినెట్గా సూర్యాపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు అండ్ ఆ విద్యార్థులకి ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.